పూరికి కానీ చపాతీకి కానీ టేస్ట్గా రుచిగా ఉండే కర్రీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూడండి. ఉల్లగడ్డ, టమోటో, క్యారెట్, జీడిపప్పులు కావాలి. బంగాళదుంపలు, క్యారెట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పొక్కు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ముందు. తర్వాత గ్రేవీకి రెడీ చేసుకోవాలి. ఎర్రగడ్డలు ఒక 3 ఎర్రగడ్డలు, ఒక 3 టమోటాలు, ఒక 10 జీడిపప్పులు వేసుకొని ముందుగా బాండట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కొంచెం మెత్తబడిన దాకా వేయించుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, జీడిపప్పులు అన్నీ వేయించేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి ఇలా వేయించుకోవాలండి. చల్లారినాక మిక్సీ పట్టుకొని మళ్ళీ బాండలు పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్, 2 మొగ్గలు, ఒక పట్ట, ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేయించుకొని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ జీడిపప్పు, ఎర్రగడ్డలు పేస్ట్ దాంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఎర్రగడ్డలు, టమాటాలు వేయించుకున్నాం కదా, జీడిపప్పు అన్నీ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ముందు లవంగాలు 2, దాల్చిన చెక్క 1, యాలక్కాయ 1, 2 కరివేపాకు మండలు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి అల్లం తెల్లగడ్డల పేస్ట్ 1 స్పూన్ వేయాలండి. బాండలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్ల ఆయిల్ పట్టద్దండి. నేను చూపించిన ఆయిల్ లవంగం, మొగ్గ, పట్ట, యాలక్కాయ, కరివేపాకు, అల్లం తెల్లగడ్డల పేస్ట్ అన్నీ వేసుకొని బిర్యానీ ఆకు వేసి ఈ పేస్ట్ వేసుకునిందంతా బాండట్లో వేసుకొని బాగా కొంచెం నూనె పైకి తేలిందాక వేయించుకోవాలండి. బాగా నూనె పైకి తేలాలా. తేలిన తర్వాత బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు అన్నీ వేయాలండి. ఇది ఇలా సన్నగా కట్ చేసుకోవాలా. బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు బాగా టేస్ట్గా రుచిగా ఉంటుందండి కర్రీ. మాత్రం ఒకసారి ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ గ్రేవీ కర్రీని. ఫస్ట్ టైం పెడుతున్నానండి, ఏమనుకోక మిస్టేక్స్ ఏమన్నా ఉంటే క్షమించండి. లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యిగా వేసుకుంటే బాగుంటుందండి కూర. నేను చాలాసార్లు వేసి చూశాను, టేస్ట్ బాగుంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. దించే ముందుగానే ఒక 2 స్పూన్లు నెయ్యిగా వేస్తే కూర భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు కాసుకొని ఒక కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకొని రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మైదా పిండి, గోధుమ పిండి, ఒక 1 స్పూన్ ఆయిల్, కొంచెం చిటికెడు ఉప్పు వేసి బాగా వేడి నీళ్ళు పోసి కలిపానండి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి నానబెట్టుకుంటే పూరీలు బాగా వస్తాయండి.